హాయ్ ఫ్రెండ్స్, ఇన్వర్టర్ బ్యాటరీని డిస్టిల్ వాటర్ ఎప్పుడు జోడించాలి, ఎలా తనిఖీ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్టిల్ వాటర్ ఇన్వర్టర్ల అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ అనేవి క్రింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఈ రోజుల్లో ఇన్వర్టర్లు దాదాపు ప్రతి ఒక్కరింట్లో కార్యాలయంలో కనిపిస్తాయి. ముఖ్యంగా విద్యుత్తు తరచుగా నిలిచిపోయే ప్రాంతాల్లో ఇన్వర్టర్లు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఇన్వర్టర్ బ్యాటరీ సరిగ్గా నిర్వహించకపోతే దాని బ్యాకప్ అనేది క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుందని మీకు తెలుసా? అలాగే బ్యాటరీలో ఎప్పుడు నీళ్లు పోయాలో చాలా మందికి తెలియదు. అలాగే ఇన్వర్టర్ బ్యాటరీలో నీటిని ఎప్పుడు జోడించాలి, నీటిని ఎప్పుడు తనిఖీ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇంకా ఏ ఇతర విషయాలు గుర్తుంచుకోవాలో తెలుసుకుందాం. ఇన్వర్టర్ బ్యాటరీలో నీటిని ఎప్పటికప్పుడు మార్చుతుంటాం. దాని స్థాయి తక్కువగా ఉన్నప్పుడు దానిని డిస్టిల్ వాటర్ తో నింపుతాం. అయితే డిస్టిల్ వాటర్ ఎందుకు వాడతారు, ట్యాప్ వాటర్ ఎందుకు వాడరు అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే ట్యాప్ వాటర్ యూజ్ చేస్తే బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది. క్రమంగా బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. డిస్టిల్ వాటర్ అనేది ఎలక్ట్రోలైట్, యాసిడ్ మరియు నీటి సమృద్ధిని కలిగి ఉంటుంది. అందుకు డిస్టిల్ వాటర్ అనేది యూజ్ చేస్తారు. నీటి మట్టాన్ని సకాలంలో తనిఖీ చేయకపోతే బ్యాటరీలో ఉన్న వాటర్ ఎండిపోవడం ప్రారంభమవుతుంది. ఇది బ్యాటరీ పనితీరును బలహీనపరుస్తుంది. అప్పుడు బ్యాకప్ తగ్గి ఛార్జింగ్ అనేది నెమ్మదిగా మారుతుంది. అయితే మీ ఇంట్లో తక్కువ సేపు విద్యుత్ అనేది పోయినట్లయితే ప్రతి 2 or 3 months ఒకసారి బ్యాటరీ నీటిని తనిఖీ చేస్తే సరిపోతుంది. కానీ విద్యుత్ అనేది ఎక్కువసేపు పోయి ఇన్వర్టర్ ఎక్కువసేపు వాడినట్లయితే 1 or 1.5 months ఒకసారి బ్యాటరీ నీటిని చెక్ చేసుకోవాలి. అప్పుడు బ్యాటరీకి నీటిని జోడించాల్సిన అవసరం ఉందో లేదో ఎలా తెలుసుకోవాలంటే, చాలా ఇన్వర్టర్ బ్యాటరీలు కనిష్ట గరిష్ట గుర్తులను కలిగి ఉంటుంది. కనిష్ట గుర్తు అంటే రెడ్ సింబల్, గరిష్ట గుర్తు అంటే లైట్ గ్రీన్ సింబల్. అయితే నీటి మట్టం కనిష్ట స్థాయి కంటే తక్కువగా ఉంటే బ్యాటరీలో నీటిని నింపవలసిన సమయం అని అర్థం చేసుకోవాలి. అలాగే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీటి మట్టం అనేది తక్కువగా లేదా ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ ఎక్కువ నీరు నింపితే బ్యాటరీలో ఉండే నీరు పొంగిపోయి దెబ్బతింటుంది. అయితే కొన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎల్లప్పుడూ డిస్టిల్ వాటర్ అనేది యూజ్ చేయాలి. ఎప్పటికప్పుడు బ్యాటరీ కవర్ను అనవసరంగా తెరవవద్దు. మీరు బ్యాటరీని తనిఖీ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ చేతి గ్లౌజులు, అద్దాలు ధరించడం మంచిది. ఒకవేళ బ్యాటరీ అనేది వేడి ఎక్కుతుంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రీషియన్ ని సంప్రదించడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.